కోనో కార్పస్ మొక్కలపై వస్తున్న వార్తలను ఖండించారు సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్ రావు. ఇక కోనో కార్పస్ మొక్కలపై అవగాహన లేకుండా కొందరు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారన్నారు. ఆ మొక్కలు తీసివేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదన్నారు. ఆ మొక్కల వల్ల ప్రకృతికి నష్టం లేకపోగా లాభమే అధికంగా ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలిందన్నారు. ఈ మొక్క విషవాయువుల్ని విడుదల చేస్తూ మొత్తం సమాజానికి పెద్ద నష్టం కలిగిస్తుందని ఇలాంటి పలు విషయాలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇది నమ్మిన కొంతమంది రాజకీయ నేతలు, ఇది నమ్మిన కొంతమంది ప్రజలు ఈ మొక్కల్ని ధ్వంసం చేయడానికి, నరికివేయడానికి కృషి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాస్తవాలని తెలుగు ప్రజలకి తెలియజేయడం కోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మొక్క మీద ప్రకృతిలో ఉన్న ఏది కూడా చెడ్డది కాదు. ఏ చెట్టు కూడా బ్యాడ్ చెట్టు, ఏ జంతువు కూడా చెడ్డ జంతువు కాదు. మనం ఏ అవసరానికి వాడుతున్నామో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టు కొన్ని కారణాలు చెప్పారు. ఆ చెట్టు వేర్లోకి వెళ్తుంది, నీళ్ళలోకి వెళ్తుంది, అండర్ గ్రౌండ్ చాలా డీప్గా వెళ్తుంది కాబట్టి పైపులకు డ్యామేజ్ చేయవచ్చు, గోడలకు డ్యామేజ్ చేయవచ్చు అనేది. ఇది ప్రతి చెట్టు చేస్తుంది. మర్రి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, ఏ చెట్టు అనేది ఇది చేస్తుంది. కాబట్టి అది ప్రత్యేకంగా దీనికి ప్రాబ్లం ఏం కాదు. మేము శాస్త్రవేత్తలం ఏదైనా విషయం గురించి ఆలోచించాలంటే యూట్యూబ్, వాట్సాప్లోకి వెళ్ళాం. మేము కంప్యూటర్లో డేటాబేస్లోకి సెర్చ్ చేసుకుంటాం. పబ్మెడ్ అని పబ్లిక్ మెడికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అని ఉంటాయి, వాటిలో సెర్చ్ చేసుకుంటాం. వాటిలో నేను సెర్చ్ చేసినప్పుడు ఈ వృక్షం గురించి ఏముంది అని చూస్తే ఈ వృక్షంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి వచ్చింది. బెనిఫిట్స్ ఏంటంటే ఒకటేమన్నారంటే ఈ ఆకులు ఏ జంతువులు కూడా తినవు కాబట్టి చెడ్డది అని చెప్పి తీశారు. కానీ ఒక పేపర్ పబ్లిష్ అయింది, గోట్ ఫోరేజ్ అని. అంటే ఈ ఆకులను తీసి, ఆకులను కట్ చేసి మేకలకి ఇవ్వడం జరిగింది. మేకలకి ఆహారంగా ఇవ్వడం జరిగింది. 25% వాటిని యాడ్ చేసి ఇవ్వచ్చు. అవి మేకలు తిన్నప్పుడు వాటి పాల ప్రొడక్షన్ 20% పెరిగింది. పాల ప్రొడక్షన్ పెరగడం కాక కొలెస్ట్రాల్, ఫ్యాట్